ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి అనుదిన వాక్యము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారమును, రక్షించబడినటువంటి వారమును అయినటువంటి మనము దేవుని ప్రతినిధులము, ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచి ప్రవర్తన కలిగి మేలు చేయొచ్చు ఉన్నట్లయితే తద్వారా దేవుడు మన యందు మహిమపరచబడతాడు. అలాగునని మన యందు సంతోషించి ఆశీర్వదించి దీవిస్తాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున కాకుండా కీడు చేసిన వారి ఎడల పగ పెంచుకొని కక్ష సాధించినట్లయితే తద్వారా దేవుని నామము దూషింపబడుతుంది, అవమానించబడుతుంది, అపకీర్తి కలుగుతుంది. అది మనకేమాత్రము మేలు కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎవనికి నీ కీడు చేయక మేలైనటువంటి దేవుని ప్రేమను, కృపా సత్యములను అనుసరించి నడుచుకుని వారముగా ఉందుముగాక. ఆమె